హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు, మేమైతే ఎలా జరుపుకున్నామో సింపుల్గా మీకు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీడియో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే కొన్ని పాత వీడియోస్ కూడా లింక్స్ ఇస్తాను. ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే వెళ్ళి డిస్క్రిప్షన్లోకి వెళ్తే లింక్ ఉంటే లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. వీడియో చూసే ముందు ఒకసారి వీడియో లైక్ చేయండి అబ్బా. ఫస్ట్ టైం ఎవరైనా కనుక మా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాన్వి అయితే మాత్రం అల్లరి చేసేస్తుంది, బాగా పట్టించుకోలేకపోతున్నాను, ఒకదాన్ని చేసుకోలేకపోతున్నాను అంటే కామెంట్ పెట్టారు, మాస్టర్ అన్నట్టు ఒక హెల్పర్ని పెట్టుకోండి అని. హెల్పర్ని పెట్టుకునే అంత లేదు మనకి. ఇంకా ఎలాగో నేనేం జాబ్ ఏం చేయట్లేదు కదా, నేను హౌస్ వైఫ్. నా డ్యూటీ ఏంటంటే ఇంటి పని చూసుకోవడం, పిల్లలు చూసుకోవడం, ఇదే కాబట్టి హెల్పర్తో పనే లేదు. అది కాక పిల్లలు ఎంత అల్లరి చేస్తే సరే వాళ్ళ అల్లరంతా మనం భరించాలి. ఇప్పుడే కదా పెద్దనాకు ఎలాగో అల్లరి చేయడు, ఇప్పుడే ఆ మెమరీస్ అన్నీ పెద్దనాకు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిరాకు వేసినా సరే ఇంకా మాస్టర్ చెర్రీ స్కూల్కి వెళ్ళిపోయారు. చెర్రీకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నేను శాన్వి ఉన్నాము. శాన్వి పాప ఎంత అల్లరి చేస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. దొంగ పిల్ల, అల్లరి పిల్ల అయిపోతుంది. ఏం చేసి వచ్చా రూమ్లో? ఏం చేయలేదా? ఇది చూడు, చూస్తాను నీ సంగతి చెప్తా. అవ్వా అవ్వా బుక్స్ అన్ని శాన్వి ఎంత పడేసేయండి. ఇల్లంతా బుక్స్ అన్నీ ఇలా పడేస్తుందండి. మా పిలుస్తున్నానా? మళ్ళీ అన్నయ్య స్టడీ టేబుల్ పాడు చేయడానికి వచ్చావా? అసలు ఏం నీకు భయం లేదు? కర్రీదే ఎందుకు ఇవన్నీ పడేసా? నిన్నే అసలు అమ్మ అరుస్తుంటే నీకు అసలు ఇంత కూడా భయం లేదు అసలు. అవ్వా వామ్మ, మా ఇంట్లో నిజం చెప్పాలంటే ఇంట్లో మనుషుల కన్నా సామాన్ల కన్నా బుక్సే ఎక్కువ ఉంటాయి. ఈ బుక్స్కే ఒక రూమ్ ఇచ్చేసాము, అయినా కానీ ఇల్లంతా ఎక్కడ చూసినా బుక్సే ఉంటాయండి. వస్తుంది మళ్ళీ ఎక్కడికి? డాడీ కొడతాడు శాన్వి, నన్ను తిడుతున్నాడు శాన్వి నీ వల్ల. నిన్నే మండు డాడీ. పిలుస్తున్నానా? వస్తున్నాలే బయటికి. పద రా, బయటకు రా. కర్ర తీసుకొస్తా, లేకపోతే రా బయటకు రావాలి. లైట్ కట్టేస్తున్నావు, మ్యామ్ వచ్చేస్తుంది. దా వచ్చే, బయటకు వచ్చేది. ఆ రూము డోర్ వేసేసాను వెళ్ళకుండా, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా బుక్స్ ఉన్నాయండి. ఎక్కడ మా ఇంట్లో బుక్స్ లేని చోటంటూ ఉండదన్నమాట. ఎటు చూసినా బుక్సే ఉంటాయి. ఏంటి కరుస్తావు? చూడండి ఫ్రెండ్స్ ఎలా అల్లరి చేస్తుందో ఈ అల్లరి పిల్ల. రోజు ఏంటో ఈ టైంకి నిద్రపోయేది స్నానం చేసి, ఈరోజు ఏంటో నిద్రపోలేదు, దొరికినవి అన్నీ పడేస్తుంది. అస్సలు ఈరోజు పని అయినట్టే నాకు తెలిసి. అంటే 3 months పత్యం చేయాలన్నమాట. చికెన్ పాక్స్ వచ్చింది కాబట్టి 3 months చెర్రీ, నేను బుడిదంటే నేను చేస్తే బుడ్డి చేసినట్టే కాబట్టి 3 months పత్యం చేయాలి. వేరే కూరలు ఏమీ వండకూడదు, తినకూడదు అనమాట. ఈ 3 months మేకల్లాగా పాకులు, ఈ గ్రీనీ వెజిటేబుల్సే ఎక్కువ తినాలన్నమాట. ఇంక ఇప్పుడే చూసి ఏం కూర వండాలో అది వండుతాను. ఇప్పుడు నేను వంటగదిలోకి వచ్చాను కదా, వచ్చేస్తుంది చూడండి, పీకేద్దామని చూపిస్తాను. రోజు ఇంతే పరిస్థితి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. గోలమ్మ బాబు. టీవీ పెడతాను, బొమ్మలు పెడతాను, కానీ ఎంతసేపు అని చూస్తుంది. కూర్చో, ఇక్కడ నుంచో. కూర వండొద్దా, వంట చేయొద్దా అన్న డాడీ వచ్చేస్తారు స్కూల్ నుంచి. ఈరోజు ఏంటి నీకు నిద్ర రావట్లేదా ఏంటి? ఇంకా ఉల్లిపాయలు అన్నీ పడేస్తుంది. సరే పడేసినా కానీ సరే కొన్నిసార్లు తప్పదు. ఇంకా ఫైనల్గా మళ్ళీ బీరకాయ తీసాను అనమాట. యాక్చువల్గా మా చెర్రీకి ఈరోజు అసలు అన్నము ఎక్కదు నాకు తెలిసి, తినడు బీరకాయ కూర. కానీ మాస్టర్ కొడతారే అని భయంతో తింటాడు. పిల్లలు అన్నీ. ఇప్పుడైతే బీరకాయ అయితే కోస్తున్నాను. వెనకాల శాన్వి ఉంది, ఏముంది పడేస్తే పడేసింది. ఒక 5 minutesలో సర్దుకోవచ్చు, లేకపోతే వదిలేసాను అనుకో ఇక నన్ను పని చేసుకొని ఇదనమాట. అదిగో చూడు, అలాగే చెప్పమ్మో తంత చెప్తా. ఇగో శాన్వి బ్యాడ్ గర్ల్, గుడ్ గర్ల్. కూర్చో, చక్కగా కూర్చో. బుద్ధి మందురల్లా ఉండి ఇస్తా, కడిగిస్తా. కడగనే ఇప్పుడు తిను. కొరికేసినా ఏదో ఒకటి చేసుకో, నీ ఇష్టం. ఒక టమాటా వేస్ట్, సరేనా?
ఇష్టం వచ్చింది చేసుకో కొరికేస్తుంది. అదే బాయ్ చెర్రీ అయితే చిన్నప్పుడు అయితే గుడ్ బాయ్ లాగా ఉండేవాడు, ఇప్పుడంటే అల్లరి చేస్తున్నాడు అనుకోండి. చిన్నప్పుడు మాత్రం చాలా గుడ్ బాయ్ లాగా ఉండేవాడు, అసలు అల్లరి చేసేవాడు కాదు, ఏడ్పించేవాడు కాదు. ఈ పిల్ల అలా లేదండి, రివర్స్లో ఉంది. చూడండి, టమాటా మీద యుద్ధం చేస్తుంది. ఒక టమాటా వేస్ట్, రోజు వంట చేసేటప్పుడు ఇట్లా ఒక టమాటా ఏదో ఒకటి వేస్ట్ అవుతూనే ఉంటున్నాయి. ఇట్లా లోపలికి రా అమ్మా, సరే పడేద్దు లేదా లోపలికి రా, అటు వెళ్ళిపోవద్దు. సన్వి వద్దా టమాటా? అబ్బో అమ్మ మాట ఎంత చక్కగా ఉంటుందో చూడండి, రమ్మనంగానే లోపలికి వస్తుంది అని అనుకోబాకండి. అస్సలు ఎందనమాట అమ్మ మాట, అది కూడా వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు. ఇల్లంతా ఉల్లిపాయలు ఇసురుతుండే శాన్వి, నీతో ఇట్లా అయితే ఎట్లా కుదురుతుంది నాకు రోజు చెప్పు? డాడీ ఇంట్లో ఖాళీయేగా అంటాడు. ఇలాంటి పిల్లలంటే అమ్మో. నీకు ఇవాళ నిద్ర రావట్లా? ఎందుకు నిద్ర పెట్టలేదు ఈరోజు దేవుడు నీకు? ఎందుకని? మమ్మీని ఏడ్పించాలనా? ఏడ్పించాలి, లేకపోతే నువ్వు పడుకుంటే మమ్మీని ఎవరు ఏడ్పిస్తారు? ఏడ్పించేవాళ్ళే ఉండరు మళ్ళీ కదా శాన్వి. రోజు బీరకాయ, దొండకాయ, బెండకాయ, ఆకుకూరలు ఇవేనండి. నన్ను ఎక్కించుకుంటామ్మా నీ బండి, నిద్ర వచ్చేసిందండి ఇంకా శాన్వికి. ఇందా పడుకోబెట్టేస్తాడమ్మా ఇటు. ఇంక నిద్ర వచ్చేసింది పిల్లకి. మా శాన్వి బండి తోలుతుంది, ఎవరైనా ఎక్కుతారా మా శాన్వి బైక్? శాన్వి పడుకోబెట్టేస్తాను. శాన్వికి అయితే చక్కగా అన్నం పెట్టేస్తున్నాను. శాన్వికి ఏంటంటే ఉడుకుడికి అన్నమే పెట్టాలన్నమాట. చక్కగా ఉడుకుడికి అన్నం తీసి ఇలా మెదిపితే పిల్లలకి చాలా మెత్తగా అయిపోతుంది ఈజీగా. మళ్ళీ సపరేట్గా వండుకోని అవసరం లేదు. చక్కగా ఉడుకుడికి అన్నం ఇదిగోండి, నెయ్యి వేసాను చూడండి. నెయ్యి కూడా సపరేట్గా కాయ అవసరం లేదు, దీనిలోనే వేసేస్తే చక్కగా ఇదైపోతుంది. ఏ కూర వండితే నేను ఆ కూరే పెడతానమాట శాన్వికి. సపరేట్గా ఫుడ్ ఏం ప్రిపేర్ చేయను. ఫుడ్ వ్లాగ్ కూడా చేయమంటున్నారు, ఒక వ్లాగ్ చేస్తాను. సరిదమ్మా చూడండి వచ్చేస్తుంది. శాన్వికి వేడిది పెడితేనే తింటుంది అనమాట. చల్లారిపోయిన అన్నం అయితే తినదు, ఎందుకనో కానీ శాన్వికి ఇష్టం ఉండదు. ఇంకా శాన్వికి ఫస్ట్ పెట్టేస్తున్నాను మాస్టర్ వాళ్ళు వచ్చేలోపు. శాన్వి ఇటు. వాళ్ళకి మనం చిన్నప్పుడు సపరేట్గా ఫుడ్ చేసి పెట్టడం అలవాటు చేసామంటే తర్వాత ఏంటంటే పెద్ద అయ్యేటప్పటికి మనం తినే ఫుడ్ తినాలంటే అంత ఈజీగా తినరనమాట. అన్నం మనం తినే వెజిటేబుల్స్ ఏ కర్రీ అయినా సరే చక్కగా ఇలా వేడి అన్నంలో నెయ్యి వేసి ఆ కర్రీ వేసి పెడితే పిల్లలు చక్కగా తింటారనమాట. నేనైతే ఇలాగే అలవాటు చేస్తానన్నమాట. ఫుడ్ వీడియో ఒకటి చేస్తాను, నేను ఏమేమి పెడతాను శాన్వికి, ఎలా పెడతాను ఫుడ్ అనేది ఒక వీడియో చేయమని కొంతమంది అడుగుతున్నారు. త్వరలోనే చేస్తానన్నమాట ఆ వీడియో. మాస్టర్ వచ్చేలా ముందు మంచినీళ్ళు అసలు చూపించకూడదు అనమాట. పిల్లలు అన్నం ఎక్కువ తినాలంటే ఏంటంటే టిప్పు ఇదే అనమాట. ఫస్ట్ వాటర్ అనేది అస్సలు చూపించకూడదు. అన్నం వస్తున్నప్పుడు వాటర్ చూపించాలన్నమాట. అప్పుడు వాటర్ తాగిస్తే చక్కగా కడుపు నిండా అన్నం తిని చక్కగా వాటర్ తాగుతారనమాట. ముందే వాటర్ చూపిస్తే వాటర్ ఎక్కువ తాగేస్తారు పిల్లలు, అన్నం తింటారనమాట. నేను ఫాలో అయ్యే ట్రిప్ అయితే మాత్రం ఇదనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఏడన్నయ్య మీకోసం మేము కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నామండి. ఎందుకు మండిపోమ్మనా అని వచ్చేసాడు శాన్వి. అమ్మ దూకేస్తుందంట. కాళ్ళు కడుక్కొచ్చుకొని ఎత్తుకుంటారు, కాళ్ళు కడుక్కున్నాక ఎత్తుకుంటారులే. ఎగ్జామ్ ఈజీగా రాసా నువ్వు? పదా నీకు విషయం తెలుసా? ఇవాళ మనది ఏం కూర తెలుసా? బీరకాయ. ఇంకా అది గైస్ వీడియో. మాస్టర్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకైతే ఇప్పుడు అన్నం పెట్టాలి. సో వీడియో అయితే క్లోజ్ చేస్తాను. మాస్టరు చెర్రీ లేకుండా శాన్వి నేను ఇంట్లో ఎలా ఉంటున్నామో ఒక వ్లాగ్ అయితే అలా షూట్ చేశాను అనమాట చిన్నగా. వీడియో నచ్చితే లైక్ చేయండి.